ఆటోలో మళ్ళీ మొత్తానికి స్టార్ట్ అయిపోయాము. కొన్ని ఆటోలు క్యాన్సిల్ అయిన తర్వాత ఫైనల్గా బుక్ అయింది. మొత్తానికి రెడీ అయ్యి బయలుదేరాము. నిన్నటి మీద ఈరోజు చాలా ఎక్కువ మంది భక్తులు కనిపిస్తున్నారు. సో ఈరోజు చాలా లేట్ అవ్వబోతుందని అయితే అర్థమవుతుంది. మేము లేట్గా వచ్చాము చల్లబడ్డాక. సో ఎన్ని గంటలు పట్టిద్దో దర్శనంకి చూడాలి. ఈరోజు క్రౌడ్ అయితే బాగా ఉన్నారు. చూద్దాం ఏ టైం అయిద్దో మరి. లైన్ అయితే చాలా మంది కనిపిస్తున్నారు. చల్లబడింది కాబట్టి, నేను మధ్యాహ్నం వచ్చాను కాబట్టి తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు లైన్ లో ఎక్కువ మంది కనిపిస్తున్నారు. కానీ ఎంత మంది ఉన్నా సరే ఆగకుండా వెళ్ళిపోతే కనుక కరెక్ట్ గా గంటన్నరలో దర్శనం అయిపోయింది. అసలు కొంచెం కూడా గాలి అనేది రావట్లేదు. నిన్నటి మీద ఈ రోజు మాత్రం కొంచెం ఎక్కువ మందే ఉన్నారు. సో పైకి వెళ్లే లోపు ఏమవుతుందో చూడాలి. చెమటలతో ఇక్కడ తడిచిపోయాము ఆల్రెడీ స్టార్ట్ అయినప్పుడే. ప్రస్తుతానికి అయితే కనుక చెప్పుల స్టాండ్ దగ్గర ఆగాము. చెప్పులు ఇక్కడే పెట్టేయాలి. స్టార్టింగ్ లోనే ఉండిద్ది. కొంచెం వినాయకుడి గుడి దగ్గర నుంచి కొంచెం లైన్ లోకి ముద్దుకు రాగానే చెప్పుల స్టాండ్ ఉంటుంది. చెప్పులు ఇక్కడ పెట్టేసి మళ్ళీ మనం రిటర్న్ లో వచ్చేటప్పుడు తీసుకోవాలి. ఈ రోజు రెండవ రోజు గాయత్రీదేవి అలంకారం. ఇవాళ నా అలంకారం ఇదనమాట. నా దగ్గర ఇది ఉంది, నేను వేసేసుకున్నాను. సో అది అయినా లంగావోణీలు అంటే అమ్మాయిలందరికీ చాలా నచ్చుతుంది. కానీ ఆఫ్టర్ వెడ్డింగ్ లావ్ అయిపోవడం వల్లనో లేదంటే బేబీస్ బోర్న్ అయిన తర్వాత బాడీ సపోర్ట్ చేయకపోవడం వల్లనే వేసుకోలేరు. ఇవాళ కూడా ఇది నేను వేసుకోవడం వల్ల పిల్లల్ని ఎత్తుకోలేకపోతున్నాను. చాలా చికాగ్గా ఉంది, చాలా టైం తర్వాత వేసుకోవడం. కానీ నాకు నచ్చి నేను వేసుకుంటున్నాను. భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ ఇంకో దారి పెట్టారు. ఇటు నుంచి వచ్చి ఇక్కడ లైన్ లో కలవచ్చు. ఇక్కడ మళ్ళీ క్యూ లైన్స్ లో ఆపేశారు. ఎందుకంటే ఫైనల్ గా టికెట్ లేని వాళ్ళని ఫ్రీ దర్శనాల్లో వెళ్లే వాళ్ళని డివైడ్ చేసి ఎట్ లైన్స్ లో అటు పంపిస్తారు. సో అందుకోసమని మళ్ళీ ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఎంతసేపు పట్టిద్దో చూడాలి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు డెకరేషన్ చాలా బాగా చేశారు. లోపలంతా కూడా ఫ్లవర్ డెకరేషన్ చాలా మంచిగా అనిపించింది. నేను ఫస్ట్ డే అనో లేదంటే టైంకి అవ్వలేదో తెలియదు, కానీ నిన్నటి కంటే ఈ రోజు లైటింగ్స్ కానివ్వండి, మొత్తం ఫ్లవర్స్ తో డెకరేషన్ చాలా చాలా బాగా చేశారు. గర్భగుడి లోపలైతే అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు, అంత అందంగా చేశారు. చాలా బాగా అనిపించింది. టిల్లు బాయ్ చెప్పు. టిల్లు బాయ్. బాయ్ బాయ్ టిల్లు. టిల్లు బాయ్. టిల్లు టిల్లు బాయ్. టిల్లు బాయ్ బాయ్. ఆయన మాత్రం తీలేకపోతున్నాయి రీల్లో. ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టింది, దానికోసం అని రెడీ అవుతున్నారు.
అన్నప్రసాదమునకు దారి అని చెప్పారు, ఏం పెడతారో తెలీదు. లాస్ట్ ఇయర్ అయితే పులిహార ఒక్కటే పెట్టారు, ఈసారి ఏం పెడతారో తెలీదు, చూద్దామని వెళ్తున్నాము. నిన్న వెళ్ళలేదు, ఈరోజు వచ్చాము. లైన్ అయితే తక్కువే ఉంది, అందుకే సాహసం చేసి లోపలికి వచ్చాము ఇప్పుడు. డాన్స్ ప్రోగ్రామ్స్ చూసాము, చాలా 2-3 వేసిన వరకు చూసాం మేము. ఇట్లా మార్నింగ్ నుంచి బ్యాచెస్ వైజ్ గా చేస్తూనే ఉంటారంట. చాలా బాగా అనిపించింది ఇట్లా చూడడము. మా టిల్లు అయితే బాగా ఎంజాయ్ చేశాడు, అక్కడ పిల్లలతో వాళ్ళతో ఆడాడు కాసేపు. సో ఫస్ట్ టైం ఇట్లా నేను డైరెక్ట్ గా చూడడము. మా స్కూల్లో కూడా ఎప్పుడు ఇట్లా చేసింది లేదు. సో ఇలా చూడడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారో, కానీ చాలా మంది ఇంట్రెస్ట్ గా చూడట్లేదు. బట్ ఓకే, వాళ్ళు చేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.